యోగా అంటే ఏంటి? దాన్ని సాధించేటువంటి పద్ధతులు ఏవి? నమస్తే. యోగా అన్న పదానికి అర్థము కలయిక. అసలు ఏం కలవాలి? మన మనము యోగా చేసేవాళ్ళు శరీరము, ప్రాణం, మనస్సు. ప్రాథమిక స్థాయిలో ఈ మూడింటిని కలయిక ద్వారా, ఆ తర్వాత ఉన్నత స్థాయిలో ఆత్మ, పరమాత్మ ఈ వీటన్నింటినీ కలపడమే యోగము. కాబట్టి యోగం అనే ఈ కలయికలో మనము అభ్యాసము, వైరాగ్యము ద్వారా యోగ సిద్ధిని పొందవచ్చు. ఈ యోగ సిద్ధి పొందడానికి మనం ఎంచుకున్నటువంటి అనేక మార్గాలలో అష్టాంగ యోగము అతి ప్రధానమైనది. అందుకొరకే దీన్ని రాజయోగము అంటారు. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఈ 8 అంగాలను మనం పాటిస్తూ యోగము సిద్ధి పొందవచ్చు. యోగ సిద్ధి పొందిన తర్వాత మనకు కలిగే అనుభూతి అది సాధకునికి మాత్రమే తెలుస్తుంది. యోగ సాధనలో పరిపూర్ణమైన శరీర ఆరోగ్యం, ప్రాణశక్తి, మానసిక సామర్థ్యం